హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. నేను మీ భాస్కర్. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయడం, లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? లెట్స్ స్టార్ట్. అసలు ట్రంప్కి మోడీకి రిలేషన్షిప్ ఎలా ఉంది అనడం కంటే అసలు ఇండియాకి అమెరికాకి రిలేషన్షిప్ ఎలా ఉంది అని చూడాలి మనం. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఏవైతే సిచ్యువేషన్స్, ఈ కారణాలు ఉన్నాయో ఇవి చాలా మామూలు హీట్ కాదండి. అసలు ప్రపంచం ఎక్కడ పోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. బిఫోర్ ట్రంప్, ఆఫ్టర్ ట్రంప్ అయిపోయింది. ట్రంప్ ఏ డెసిషన్ ఎప్పుడు తీసుకుంటాడో తెలియక జనాలు తలలు పట్టుకుంటున్నారు. ఎప్పుడు ఏమవుతుందో తెలియక భయంగా ఉన్నది ప్రపంచం మొత్తం. ఎందుకంటే ట్రంప్ మంచోడా చెడ్డోడా అని పక్కకు పెట్టదాం, కానీ డెసిషన్, ఎందుకంటే ఒక సూపర్ కంట్రీ, ఒక సుపీరియర్గా ఉన్న ఒక సుప్రీం కంట్రీ తీసుకునే డెసిషన్స్ డెఫినెట్గా ప్రపంచాన్ని మొత్తం బాధపట్టచ్చు, లేకపోతే హ్యాపీనెస్ని క్రియేట్ చేయొచ్చు. కానీ ఇతను తీసుకున్న డెసిషన్స్ జనాల్ని కన్ఫ్యూజన్లోకి నెట్టేస్తున్నాయి. ఇలాంటి టైంలో మనం ఈ కంట్రీ తోటి మన రిలేషన్షిప్ ఏమాత్రం తేడా కొట్టినా కూడా మనకి ప్రాబ్లం అయ్యే అవకాశాలు చాలా ఉన్నాయి. అందుకే కావచ్చు ట్రంప్ ఎలక్షన్స్లో గెలవగానే వెంటనే మనము మోడీ వెళ్ళి అతనితో మీటింగ్ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్లో కొన్ని తీవ్రమైన సిచ్యువేషన్స్ తీసుకొచ్చి వాటి గురించి డిస్కషన్ చేయడం జరిగింది. అందులో కొన్ని మాట్లాడుకున్నట్టయితే తైమూర్ రానా. ఈ తైమూర్ రానా ఎవరు అని అంటే, పాకిస్తాన్లో ఒక ఆర్మీలో వర్క్ చేశాడు, ఒక డాక్టర్గా వర్క్ చేసి అక్కడి నుంచి తను ఎన్నో టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి కానీ ఇలాంటి సంస్థలకి చాలా లింకులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే 26/11 ఆ అటాక్లో మెయిన్ సూత్రధారి ఇతనే. ఈ కసబ్ వీళ్ళంతా ఏముందండి, వెళ్ళి అటాక్ అనగానే కుక్కలాగా వెళ్ళి అటాక్ చేసేసి చంపేస్తుంటారు. వాళ్ళ పెద్ద ప్రాబ్లం కాదండి, మెయిన్ ప్రాబ్లం వీళ్ళ నుంచి. ఎందుకంటే వాళ్ళని కాల్ చేస్తే చనిపోతారు, లేకపోతే వాళ్ళ పనిష్మెంట్ ఇచ్చిపోతే అయిపోతుంది. కానీ ఇలాంటి వాళ్ళని తయారు చేసే వాళ్ళు ఇలాంటి నీచులే, తైమూర్ రానా లాంటి వాళ్ళు నీచులే. ఇతను చేసిన కొన్ని టెర్రరిస్ట్ అటాక్స్ కావచ్చు, ఇతను చేసిన కొన్ని క్రైమ్స్ కారణంగా తినని యుఎస్ గవర్నమెంట్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టింది. ఈ తైమూర్ రానా ఎంత దుర్మార్గుడు అంటే, ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ తోటి సంబంధాలు పెట్టుకొని ఈయన ఎన్నో దాడులకి కారణమయ్యాడు. అందుకే ప్రపంచంలో ఎక్కడ పోయినా అరెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు. ఇలాంటి నీచుని మనం డెఫినెట్గా మనకు జరిగిన నష్టానికి, ఈ తీవ్రవాదాన్ని కానీ టెర్రరిజం కానీ మన దేశం నుంచి నిర్మూలించాలంటే ఇలాంటి తైమూర్ రానాల్ని డైరెక్ట్గా తీసుకొచ్చి మన దేశానికి, అతడు మన దేశంలో చేసిన క్రైమ్కి శిక్ష చేయగలిగితే నెక్స్ట్ ఇంకొకడు వచ్చి చేయడానికి భయపడతాడు. కాబట్టే ట్రంప్ తోటి మాట్లాడి మోడీ ఈ డెసిషన్ తీసుకున్నాడు. సో మోడీ కూడా దీనికి సమకూలంగానే సరే అని ఒప్పుకున్నట్టు మనకు తెలిసింది. ట్రంప్ కూడా ఒప్పుకున్నాడు, పంపిస్తాడు. ఎప్పుడు పంపించాడు అనేది మనకు తెలియదు, కానీ 300 మందిని అతి దారుణంగా గన్నున బుల్లెట్లతో కాల్చాడండి. ఒక చిన్న పాప, ఎంత దారుణం అంటే అండి, కాళ్ళ మీద మొత్తం కాల్చేశాడు. ఆ పాప చావు బతుకుల మధ్యలో ఉన్నా కూడా ఇలాంటి దుర్మార్గుడు బ్రతకకూడదు అని కోర్టులకు వచ్చి సాక్ష్యం చెప్పింది ఆ చిన్న పాప. అప్పుడే కదా వాడికి శిక్ష పడి, ఆ దుర్మార్గులు ఉరిశిక్ష పడి చనిపోవడం జరిగింది. దీని తర్వాత 174 మంది చనిపోయారండి. 20 మంది పోలీసులు, ఫారినర్స్ కూడా చనిపోయారు ఇందులో. కానీ ఇది చాలామందికి తెలీదు, మర్చిపోయి ఉంటారు. కానీ మోడీ లాంటి గవర్నమెంట్ గుర్తుపెట్టుకొని పనిచేస్తున్నందుకు అప్రిషియేట్ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్, ఇండియాకి బిజినెస్కి, ఇండియాకి యుఎస్కి మధ్య బిజినెస్ ఎలా ఉంది, ఈ మాటలు మాట్లాడుకొని ట్రంప్ ఇంకో మాట కూడా అన్నాడు, మోడీ ఈజ్ ద కింగ్ ఆఫ్ ట్యాక్సెస్ అని మాట్లాడాడు. అట్ ద సేమ్ టైం ఎవరైతే $500 బిలియన్ బై 2030 మన బిజినెస్ ఉండాలని వీళ్ళు ఒప్పందం జరిగింది. సో ఇట్స్ ఆల్ అబౌట్ డిపెండింగ్ అపాన్ మన రిలేషన్షిప్ని బట్టే అసలు ఈ $500 బిలియన్ మనం రీచ్ అవ్వగలుగుతామా లేదా అన్నది క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఇప్పటిదాకా మనం ఆల్మోస్ట్ 120 నుంచి $200 బిలియన్ లోపల మాత్రమే మన ట్రేడింగ్ మార్కెట్ అనేది ఉన్నది. దీన్ని డెవలప్ చేద్దామన్న ఐడియా మాత్రం అవసరం అండి. అండ్ వన్ మోర్ థింగ్, ఇదే కాకుండా వీళ్ళు ఎయిర్ ఫోర్స్కి సంబంధించి, వెపన్కి సంబంధించి డీలింగ్స్ జరిగాయి. అడ్వాన్స్డ్ వెపన్స్ కావచ్చు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన డీలింగ్స్ అయితే జరిగాయి. ఇదంతా ఇలా చాలా డిస్కషన్స్ ఇవన్నీ జరిగిన తర్వాత మోడీ ఇండియాకి రావడం జరిగింది. మోడీ ఇండియాకి వచ్చిన వెంటనే నాకు తెలిసి ఒక 1 వీక్ లోపలనే ట్రంప్ ఎలన్ మాస్క్తో కలిసి, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ అండి. మీరు చెప్పాలంటే చరిత్రలోనే కనీ విని ఎరగని స్కామ్ని వీళ్ళు బయటపెట్టడం జరిగింది. ఎవరు? ట్రంప్, ఎలన్ మాస్క్. దీనికి ఎలన్ మాస్క్ లీడ్ చేసి యుఎస్ ఎయిడ్
అనేది ఒక సంస్థ ఉందండి. ఒక స్వచ్ఛంద సంస్థ అని వీళ్ళ పేరు అనమాట. ఏందంటే యుఎస్ఎయిడ్. ప్రపంచాన్ని మొత్తం ఉద్ధరిద్దామని అప్పుడెప్పుడో జాన్ ఎఫ్ కెనడీ 1961లో దీన్ని స్థాపించడం జరిగింది. దీని త్రూ సమ్ మిలియన్స్ అండ్ బిలియన్ డాలర్స్ ప్రపంచం మొత్తం స్ప్రెడ్ చేయడం జరిగింది. మనమందరం ఏమనుకుంటున్నాము, హ్యూమానిటీ కోసం కావచ్చు, లేకపోతే వాటర్ కోసం కావచ్చు, లేకపోతే ప్రపంచంలో ఉన్న జనాలకందరికీ మంచి చేయడం కోసం అని చెప్పి ఫండింగ్ అని మనం అనుకుంటుంటాం. కానీ దీని వెనకాల పెద్ద స్కామే జరిగింది. జార్జ్ సోరోస్ మీరందరూ ఎన్నో ఉంటాడు. ఎలన్ మాస్క్ లాంటి ఒక బిగ్గెస్ట్ బిజినెస్ మ్యాన్ చెప్పాడు. ఏం చెప్పాడంటే, జార్జ్ సోరోస్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నాడో హీ ఈజ్ అ బిగ్గెస్ట్ థ్రెట్ ఫర్ ది హ్యూమన్ కైండ్ అని. ఇతను నేషనలిజానికే వ్యతిరేకం, హ్యూమానిటీకే వ్యతిరేకం. ఇతను మాట్లాడే పాత ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి మీరు ఏమన్నా చూడడానికి ట్రై చేయండి. ఈయన వ్యక్తిత్వం ఏందో తెలుస్తుంది. మోస్ట్ ఈవిల్ అండ్ మానిస్టర్ పర్సన్ ఇతను ఈ యుఎస్ఏడి అనే ఒక ఈ దీంతో పార్ట్నర్షిప్ అండి. ఎలన్ మాస్క్ అండ్ ట్రంప్ రిలీజ్ చేశారండి విత్ డాక్యుమెంట్ ప్రూఫ్స్ అండ్ ఎవ్రీథింగ్. మన ఫ్యూజులు ఎగిరిపోతాయి. నేనైతే షాక్కే గురయ్యాను. ఎందుకు షాక్ గురయ్యానో తెలుసా? ఈవెన్ రతన్ టాటా వాజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనేసరికి నాకు ఫ్యూజ్లు ఎగిరిపోయాయి. ఏంది యుఎస్ఏడి ఈ స్కామ్లో రతన్ టాటా కూడా పార్ట్ ఉందా అని. అది ఎంతవరకు నిజం మనకు తెలియదు. బట్ మీకు ప్రూఫ్స్ కావాలంటే స్ట్రింగ్ వినోద్ అనే ఒక యూట్యూబర్, మంచి యూట్యూబర్ అండి, వీటన్నిటి గురించి ఈయన ముందే మాట్లాడాడు 3-4 years బ్యాక్. దీని కావచ్చు, లేకపోతే విజయ్ పాటిల్ కానీ కావచ్చు. బీజేపీ గవర్నమెంట్ అయితే ఎప్పటి నుంచో ఫైట్ చేస్తుంది. స్మృతి మీరాని అయితే డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి చాలాసార్లు చెప్పింది. బట్ వీ నెవర్ కేర్డ్ ఇట్. మనం ఎవరం పట్టించుకోలేదు, ఎందుకంటే దాని గురించి మనకు తెలియదు కాబట్టి. ఇప్పుడు ట్రంప్ ఎలన్ మాస్క్ వచ్చి డైరెక్ట్గా రివీల్ చేస్తాడు. ఇప్పుడు అందరు షాక్ అవుతున్నారు, ఎస్ ఇవన్నీ నిజాలా అని. బంగ్లాదేశ్లో మొన్న జరిగిన యూనిస్ ఉన్నాడు కదా, ఇప్పుడు యూనిసే కదా మొత్తం బంగ్లాదేశ్లో మొత్తం రూల్ చేస్తుంది. అతనికి నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ఎలా ఇచ్చారో, ఎందుకు ఇచ్చారో అనేది క్వశ్చన్ మార్కు. అది పక్కకు పెడితే ఒక్క బంగ్లాదేశ్ గవర్నమెంట్ మొత్తం కిందకి దింపేసి హసీనాని పరిగెట్టించేలా చేసి మొత్తం బంగ్లాదేశ్ని అన్స్టేబుల్ చేసేశారు. దానికి ఫండింగ్ ఎవరు చేశారనుకుంటున్నావు? యుఎస్ఎయిడ్. దీని పక్క ఆధారాలతోటి డాక్యుమెంటేషన్తో సహా బయటపెట్టింది ట్రంప్ అండ్ ఎలన్ మస్క్. పాకిస్తాన్కి ఎప్పటికప్పుడు ఫండింగ్ చేసేవాళ్ళు. కొన్ని మిలియన్ డాలర్స్ కొన్ని బిలియన్స్ డాలర్స్తో వాళ్ళకి ఖర్చు పెట్టి సే ఇండియా హాయ్ టు ఇండియా అనేవాళ్ళు. అంటే ఏంటని అంటున్నాడు అర్థము? వాళ్ళ దగ్గరికి నుంచి ఫండింగ్ తిన్న తర్వాత ఇండియా ఎదగకుండా, డెవలప్మెంట్ కాకుండా, వెనకలతో గన్ సౌండ్ వచ్చిందంటే కథం కదండి, విల్ రన్, మనం అక్కడికి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతాం, మన డెవలప్మెంట్ ఆగిపోద్ది. అప్పట్లో ఉన్న మన తెలివిలేని గవర్నమెంట్ అనాలా, అసలు ఏమన్నా నాకు తెలుసు, కానీ అప్పట్లో కాంగ్రెస్ గవర్నమెంటే కదా అప్పట్లో రూల్. ప్రపంచాన్ని మొత్తం పప్పెట్లో పెట్టుకొని ఆడిచ్చిందండి యుఎస్ఎయిడ్ అనేది. ఫర్ సింపుల్గా చెప్పాలంటే వాళ్ళు బ్రైబ్ చేయని వాళ్ళు లేరు. నేను చెప్పడం కాదు, యుఎస్ గవర్నమెంట్ చెప్తుంది ఈ మాట. ఇన్ని సంవత్సరాలకు బయటపెట్టారు ఇది. 1961 నుంచి మొదలు పెడితే ఇప్పటిదాకా వాళ్ళు మంచి పనులు ఏం చేశారో తెలియదు, కానీ మొత్తం ఇది. మణిపూర్లో మొన్న జరిగిన అల్లర్ల కారణం కూడా వీళ్ళు ఫండింగ్ చేశారంట. జస్ట్ థింక్. పాకిస్తాన్లో ఫండింగ్, శ్రీలంకలో ఫండింగ్. శ్రీలంకలో అయితే మొత్తం వ్యవస్థనే కొలాప్స్ అయిపోయింది. యు నో దాట్ రైట్? జనాలు అనకూడదు కానీ చిప్పలు పట్టుకొని బయటకు వచ్చారండి పరిస్థితి, అన్నం లేక. ఈ పరిస్థితికి రావడానికి కారణం ఎవరికి ఫండింగ్ చేస్తున్నారు అన్నప్పుడు కొంచెం మన సెన్స్ ఉండాలి మనకి. దే వాంట్ టు చేంజ్ ద గవర్నమెంట్. ఎక్కడైతే దేశం ఉందో ఆ దేశంలో గవర్నమెంట్ చేంజ్ చేయడమే వీళ్ళ ఉద్దేశం. ఎందుకు చేంజ్ చేస్తే ఏమవుతుంది? వీళ్ళు చెప్పినట్టు ఆడతారు కదా ఆట. మనం అందరం ఆట బొమ్మలమే, ఆడిస్తుంది మొత్తం వాళ్ళు. ద సుప్రీం కంట్రీస్. మీకు ఎగ్జాంపుల్ ప్రూవ్ అయిపోయింది. ఈవెన్ గవర్నమెంట్ కంట్రీ ఒప్పుకుంది కదా, యుఎస్ గవర్నమెంటే ఒప్పుకుంది. ఎస్ వీళ్ళంతా ఈ స్కాములు చేశారు, అప్పటి నుంచి ఇప్పటిదాకా జరుగుతుంది, దిస్ ఈజ్ నాట్ రైట్ అని చెప్పేసి ట్రంప్ హ్యాండ్స్ ఆఫ్, అసలు ట్రంప్ మంచోడ అదంతా పక్క పెట్టేసండి మేకింగ్ డిసిషన్స్ అవని. ట్రంప్కి హ్యాండ్స్ ఆఫ్ చెప్పాలండి. ఎందుకంటే ఆ డీప్ స్టేట్ ఏదైతే ఉందో, డార్క్ సైడ్ ఆఫ్ ద థింగ్ తీసుకొచ్చి బయట పెట్టాడు తోప్ తురుమ్ క్యాండిడేట్. నా లెక్క ప్రకారం హీఈస్ ద గ్రేటెస్ట్ పర్సన్ అండి. ఈ విషయం బయటపడితే చాలండి, అసలు ఏందనేది మనకు అర్థమైపోతుంది. సో థింక్ థాట్. యూరోపియన్ కంట్రీస్ కావచ్చు, వీళ్ళతో కలిసిపోయి ఎన్ని చేశారో చూడండి. జార్జ్ సోరోస్ పార్ట్నర్షిప్లో హ్యూమానిటీకే థ్రెట్ ఆ పర్సన్. మాటలు వింటే డైరెక్ట్ ఇంటర్వ్యూస్లోనే చెప్పాడు, ఐ వాజ్ అగైనెస్ట్ టు ద నేషనలిజం అని. అరే పేట్రియాటిజం, ఎవరి దేశానికి వాడి దేశం మీద ప్రేమ ఉంటుందిరా. నువ్వు అగైనెస్ట్ అయితే ఎవడేం చేస్తాడు? నీ బిజినెస్ స్కామ్స్, నీ స్కిల్స్. ఆ జార్జ్ సోరోస్ చూస్తేనే, ఆ ఈవిల్ కైండ్ ఆఫ్ మైండ్ చూస్తేనే
సంథింగ్ ఎల్స్ అండి. ఇండియాని ఎట్టి పరిస్థితుల్లో కింద చేయాలని, అన్‌స్టేబుల్ చేయాలని సారోస్ చేయని ప్రయత్నం లేదు. దానికి గాను సారోస్ వాడుకున్న ఫండ్స్ ఇవ్వే యూఎస్ ఎయిడ్ ఫండ్స్. హి వాస్ పార్ట్నర్ ఇన్ థాట్. వన్ ఆఫ్ ది పార్ట్నర్‌షిప్‌లో. శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్, యూకే ఇంకెన్నో దేశాలండి చెప్పకూడదు. ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. ఇండోనేషియా ఉందో, మలేషియా ఇంకా ఎక్కడెక్కడ అల్లర్లు జరిగితే అక్కడెక్కడ వీళ్ళు ఫండింగ్ చేశామని కొన్ని దేశాల పేరు చెప్పారు. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, నాకు పేర్లు కరెక్ట్ గుర్తులేదు. మీరు ఒక్కసారి గూగుల్ చేస్తే చాలండి, మీకు అర్థమైపోతుంది వాట్ ఈస్ యుఎస్ ఎయిడ్ అనేది. ఎన్ని దారుణాలు అంటే అన్ని దారుణాలు చేశారు. హమాస్ ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తారు డైరెక్ట్గా. ఇండైరెక్ట్గా హమాస్కి మొత్తం ఫండింగ్ చేస్తారు కింద. డాలర్స్ కొన్ని $1 బిలియనా, ఎన్ని డాలర్సో మీకు లెక్క తెలియాలంటే యూ కెన్ గో త్రూ ఇంటర్నెట్ అండ్ యూ కెన్ సీ ఇట్. ఇండైరెక్ట్గా కింది నుంచి హమాస్కి. హమాస్ అనేది ఉగ్రవాద సంస్థ అని అందరూ చెప్తున్నప్పుడు ఆ హమాస్కి నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తున్నావు? డబుల్ స్టాండర్డా, ఇటు ఇజ్రాయెల్కి అటు హమాస్కి. అంటే వాట్ యూ వాంట్ టు ప్రూవ్? ఈడు కొడతాడు, ఆడు కొడతాడు, ఈడేస్తాడు, ఆడేస్తాడు, ఫైనల్గా మనుషులు నాశనం అయిపోతారు. జస్ట్ థింక్ అండి. ఎవరికి ఫండింగ్ చేస్తున్నారో కనీసం సెన్స్ లేదు. ఇటు ఇండియాకి ఫండింగ్ చేస్తాడు, అటు పాకిస్తాన్కి ఫండింగ్ చేస్తాడు, అటు బంగ్లాదేశ్కి ఫండింగ్ చేస్తాడు. ఎందుకు? గవర్నమెంట్ అన్స్టేబుల్ చేయడానికి. ఇది పరిస్థితి. సో మనం చాలా అప్రిషియేట్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళిద్దరు వచ్చారు, వీళ్ళు ప్యూర్లీ బిజినెస్ మ్యాన్స్. ట్రంప్ కానీ ఎలన్ మాస్క్ కానీ. అసలు ఎలన్ మాస్క్ గురించి మీకు తెలుసు ఎంత పెద్ద బిజినెస్ మ్యాన్ అనేది. ట్రంప్ కానీ ఇప్పుడు ట్రంప్, ఎలన్ మాస్క్ వీళ్ళిద్దరు ఒకవైపు, మోడీ, వీళ్ళు చేసిన డీలింగ్లో ఎప్పటి నుంచో టెస్లా అని ఇండియాకి తీసుకురావడానికి ట్రై చేస్తున్నాడు మిస్టర్ ఎలన్ మాస్క్. ఈజ్ దట్ పాసిబుల్? ఎందుకంటే ఆ టెస్లా అనే కారు ఇండియాకి వచ్చి అసలు మన రోడ్ల మీద నడవగలదా? అదొక క్వశ్చన్ మార్క్. ఇంకోటి 70% ఆఫ్ ట్యాక్స్ ఆ కారు ఇక్కడికి రావాలంటే. మరి వీళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం చేస్తారో తెలియదు, కానీ ఫైనల్గా ఢిల్లీలో, ముంబైలో ఆల్రెడీ జాబ్ హోల్డర్స్ని హైర్ చేస్తున్నాడు మన క్యాండిడేట్ ఎలన్ మాస్క్. అంటే రాబోతున్నట్టు లెక్క. వీళ్ళు ఎట్లా మాట్లాడుకున్నారు ఏందో ట్యాక్సేషన్. ఇప్పుడు మన కార్లకి థ్రెట్ అన్నట్టే లెక్క, మన సోకాల్ కార్లకి. దీన్ని ఎట్లా డీల్ చేస్తాడు? ఇండియాకి అమెరికాకి రిలేషన్షిప్, ఇండియాకి అమెరికాకి రిలేషన్షిప్ ఇవన్నీ బాగున్నాయి కాబట్టే వీళ్ళు మాట్లాడుకున్న కొద్ది రోజులకే వీళ్ళు బైడెన్ గవర్నమెంట్కి అగెనిస్టా, లేకపోతే వాళ్ళు చేసిన దారుణాలు ప్రూవ్ చేద్దాం అనుకున్నారా ఏదో వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ లోపల బ్రెయిన్లో ఏం నడుస్తుందో వాళ్ళకే తెలియాలండి. సో ఫైనల్గా ఇవన్నీ బయట పెట్టారు. నాకు తెలిసి ఇప్పుడు ఇంత కమలా హ్యారిస్కి మొదలు పెడితే బైడెన్ కానీ వీళ్ళందరూ ఇఫ్ దే ఆర్ కమిటెడ్ క్రైమ్స్ దే హ్యాడ్ టు బి పనిష్. నాకు ఒక్క చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ నిజంగా ట్రంప్ ఇప్పుడు బయట పెట్టాడు కరెక్టే. ఇంతకు ముందుకు ట్రంప్ గవర్నమెంట్ ట్రంప్దే కదా లాస్ట్ ఈ 4 years కాకుండా పైన 4 years. ఈ క్రైమ్స్కి, స్కామ్స్ గురించి ముందే తెలిసి ఉండాలి కదా ట్రంప్కి. అప్పుడు ఎందుకు ముందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చాడు అనేది ఒక్క క్వశ్చన్ మార్క్ నాకు కొడుతుంది. దీని గురించి కరెక్ట్గా ఆలోచించాలి. సో ఎలన్ మాస్క్ వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడుతున్నాయా? వన్స్ ఎంటర్ ఇన్ టు ద ఫీల్డ్ ఏం జరుగుతుంది, ఎలన్ మాస్క్ ఏం చేయబోతున్నాడు, అసలు వీళ్ళ బ్రెయిన్ ఏంది? నాకు అసలు ఫ్యూజ్ ఎగిరిపోతే బ్రెయిన్ ఆగిపోతుందండి. వై? బికాస్ ఎలన్ మాస్క్ ఈజ్ ట్రైంగ్ టు కాలనైజ్ ఇన్ మార్స్లో కాలనైజ్ చేద్దాం అనుకుంటున్నాడు. హిస్ ప్లాన్స్ వర్ డిఫరెంట్. హీ వాంట్ టు స్ప్రెడ్ హిస్ బిజినెస్. ఎలన్ మాస్క్ ఇండియాకి వచ్చాడు, చెప్పా కదా నేను. అసలు దీన్ని మీరు అనుకుంటవచ్చు, ఈడేంది యుఎస్ ఏడి అంటున్నాడు, ఇండియన్ అమెరికా రిలేషన్షిప్ అంటున్నాడు, మళ్ళీ వెంటనే మళ్ళీ ఎలన్ మాస్క్ అంటున్నాడు. మీరు కరెక్ట్గా ఆలోచించండి, మీకు అర్థమవుతుంది. ప్రపంచం మొత్తం ఇదే జరుగుతుంది. ఎలన్ మాస్క్ ఇండియాకి వస్తాడు, వాట్ అబౌట్ ఇండియన్ గూడ్స్, ఇండియన్ కార్స్? ఒక్కసారి అడుగు పెట్టాడంటే ఫినిష్. కాకపోతే ఇండియన్ గ్రౌండ్ మీద ఈ కార్లు నిలవగలుగుతాయి, దీన్ని చేంజెస్ చేయాలి. నేను కొత్తగా వింటున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే అది నిజమని హ్యావ్ టు నో ఇట్. ఆంధ్రప్రదేశ్లో దీని ఫ్యాక్టరీ ఉండబోతుందంట. హ్యాట్స్ గ్రేట్ సెల్యూట్ టు చంద్రబాబు నాయుడు, ఫైనల్గా ఏదో చేసినట్టున్నాడు. ఇక ఒక్కసారి ఆలోచిస్తే మాత్రం మైండ్ ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయండి. ఎందుకంటే ఈ గవర్నమెంట్ తీసుకునే డెసిషన్లకైతే నాకు పిచ్చిలేసిపోతుందండి. అమ్మ తోడు చెప్పకూడదు, కానీ ఎంతమంది H1B వీసాలన్నీ క్యాన్సిల్ అయిపోతున్నాయి ఇక్కడ. దే ఆర్ రెడీ టు కమ్ ఇండియా. ఎందుకంటే వేరే చాయిసెస్ లేవు. వాళ్ళు కొన్న ఇల్లులు, కార్లు అమ్ముకోవాలి. ఇప్పుడు ఎంత పడితే అంతకి. ఇక్కడ వీసా లేకుండా వీసా అప్రూవల్ చేయరు. ఇప్పుడు జాబ్లు అయిపోతాయి.
ఇప్పుడు వాడైతే పెట్టుకోడు కదా వీసా లేని దగ్గర, వాడు జాబ్‌లోకి తీసేస్తాడు. అసలు ఈ ఒక కైండ్ ఆఫ్ ఇల్యూషన్‌లోనా లేకపోతే మిత్‌లోనా ఏం జరుగుతుందో యూఎస్‌లో ఏం అర్థం కావట్లేదు. తను తీసుకున్న డెసిషన్స్ అయితే ఘోరంగా ఉన్నాయి. తనని మెచ్చుకుందామా? తిడదామా? రైట్ అందామా? రాంగ్ అందామా? అసలు ట్రంప్ హి వాస్ ఎ కన్‌ఫ్యూజన్ మ్యాన్. మేకింగ్ అస్ టు లాఫ్, క్రై, వాట్ నాట్, ఎవ్రీథింగ్ అసలు. వాట్ కైండ్ ఆఫ్ ఎ ప్రెసిడెంట్ హి ఈస్. ఐ డోంట్ నో వెదర్ హి ఈస్ గుడ్ ఆర్ నాట్. పీపుల్ హ్యాస్ టు థింక్. అండ్ మీరే చెప్పండి అసలు ఏందో నాకేం అర్థం కావట్లేదు. వై? బికాస్ ఒకటైతే కన్ఫర్మ్, నేను గ్రాటిట్యూడ్ మాత్రం మనకు మనం గ్రాటిట్యూడ్ మనం ట్రంప్కి చూపించి తీరాల్సిందే. ఈ ఒక్క విషయంలో, అన్నిట్లో కాదండి, ఎండ్లా యుఎస్ ఎయిడ్ అనే విషయంలో. సీ ద క్రైమ్ ద డిడ్. నువ్వు ఒకసారి కొట్టు చూడండి, $1 బిలియన్. ఇండియాకి $2.8 బిలియన్ అండి, $2.9 బిలియన్ ఇండియా అన్స్టేబుల్ చేయడానికి 2001 నుంచి లైక్ ఇప్పటిదాకా ది స్పెండ్ మనం డౌన్ఫాల్ కోసం. సి డైరెక్ట్ ట్రంప్ ఒప్పుకున్నాడు మోడీ గవర్నమెంట్ దించడం కోసం అని. సమ్ కైండ్ $2.9 మిలియన్ సంథింగ్ ఏదో పంపించేసాము ఇండియాకి. ఈ $21 మిలియన్ సంథింగ్ పంపించేసాము. ఈ ఫండ్స్ అన్ని ఏమైనాయి అని. గుమ్మడికాయ దొంగలు ఎవరంటే మేం కాదని తడుముకున్నారంట. ఇప్పుడు ఎవరైతే ఆపోజిట్గా మోడీకి గవర్నమెంట్ ఎవరు ఉన్నారో వాళ్ళు పేరు చెప్పనవసరం లేదా, మీకు తెలుసు. దట్స్ వాట్ ఈస్ హ్యాపెన్. థ్యాంక్ యూ అండి. ఇది చెప్పుకుంటూ పోతే ఇంకా ఇది కంప్లీట్ కాదండి. ఇది చాలా పెద్దగా ఉంటుంది. మీరే అర్థం చేసుకోవాలి. అంతెందుకండి, యూరోపియన్ కంట్రీస్ ఉన్నాయి కదా, ఫండింగ్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం అటు మన సోకాల్డ్ మన బుడ్డోడు ఉన్నాడు కదా, ఎవరు మన యుక్రెయిన్ ప్రెసిడెంట్ సోకాల్డ్. ఎందుకంటే నాకు అతన్ని చూసే రెస్పెక్ట్ ఇవ్వద్దు కాదండి. ఎందుకంటే తన ప్రజల్ని దారుణంగా చంపుకుంటున్నాడు. వేస్ ఫెలో అండి. మీరు ఏమన్నా సరే, ఎందుకంటే ఇట్లా మాట్లాడుతున్నాడు అంటే మీరు కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. ఎవడో యుద్ధం చేయమంటే చేసేసాడు. ఇప్పుడు వాడు వెళ్ళిపోయాడు, ఇంకోటి వచ్చాడు పోస్టులకి. ఇప్పుడు ఇతను ఏం చేశాడు, నేను ప్లేట్ ఫిరైన్ చేశాడు కదా. వాట్ ఈజ్ యుక్రెయిన్ నౌ? ఎవరి దేశం గురించి వాళ్ళు ఆలోచించుకోవాలరా. అది అక్కడ కూడా ఫండింగ్ చేశారు వీళ్ళు. $350 బిలియన్ సారీ. వేర్ దిస్ ఈస్ గోయింగ్? ఎవడు ఊరికే డబ్బులు పెట్టారా? అర్థం చేసుకోండి. అంత డబ్బులు నీ మీద ఇన్వెస్ట్మెంట్ చేశాడంటే నీ భూమిలో కానీ ఏదో ఉంది. యూ హ్యావ్ టు నో ఇట్. నీ కంట్రీలో ఏదో ఉంది. ఇప్పుడు ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోయారా? మనుషులు లేని ఒక శవాల దిబ్బ అయిందని దేశము. అందరూ వచ్చి మినరల్స్ దొంగతనం చేసుకొని వెళ్ళిపోతారు. ఇక దోచుకోవడమే కదా. జస్ట్ థింక్, ఈజ్ దిస్ నాట్ రైట్ వాట్ ఐమ్ సెయింగ్? యూరోపియన్ కంట్రీస్ ఏం చేశాయి? $2.9 బిలియన్ అని ఇచ్చేసాయి. ఇచ్చిన తర్వాత ఏం చేసేసాయి? అగ్రిమెంట్ తీసుకునే వాళ్ళ దగ్గర, మీ మైనింగ్ చేసుకుంటాం అక్కడ అని. నువ్వేం చేసావు? పైసలు తింటావు, నువ్వు పిల్లల్ని ఎక్కడ పెట్టుకొని ఉంటావు, నువ్వు ఫ్యామిలీని ఎక్కడ పెట్టుకొని ఉంటావు. మరి అంతే. నాకు మాటలు వస్తున్నాయి. ఏం మాట్లాడతాం మనం దీనికి? జనాలు ఏం కావాలి? ఎక్కడికి వెళ్ళిపోయారు? ఫుడ్ లాస్, స్కేర్సిటీ. యుక్రెయిన్ అనే ఒక దేశం ఒక్కటి నాశనం అయిందనుకో, ప్రపంచంలో డెఫినెట్గా ఎఫెక్ట్ పడుతుంది. ఒక దేశం మీద డెఫినెట్గా డిపెండ్ అయి ఉంటుంది. ఎలా అయితే మన ఎకోసిస్టమ్ ఒక దాని మీద ఒకటి డిపెండ్ అయి ఉంటుందో, వాటర్ కానీ, నేచర్ కానీ, ఒక జంతువు మీద ఇంకో జంతువు కానీ, అట్లా ఒక్కదాన్ని నాశనం చేస్తే మనమే నాశనం చేస్తున్నట్టు. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా మనం బిహేవ్ చేస్తున్నాం. కంట్రీస్ ఇన్ ద సెన్స్ లీడర్స్, ఐఎమ్ నాట్ కాలింగ్ ద పీపుల్. లీడర్స్ వర్ ఎలెక్టెడ్ బై పీపులే కదా, మనమే కదా. వాట్ వీఆర్ డూయింగ్? వాళ్ళకి అధికారం ఇచ్చే రైట్ ఉంది, కానీ మళ్ళీ వాళ్ళ దగ్గరికి నుంచి తీసుకున్న రైట్ లేదు. అదే మన కర్మ. ఆల్ బుల్షిట్ ఇవన్నీ చేస్తుంది వాళ్ళే. వాళ్ళు రైటా రాంగా అంటే రైట్ ఆర్ రాంగ్ అని ఎలెక్ట్ చేసుకుంటప్పుడు అందరూ అలాగే ఉన్నారండి. ఇప్పుడు ప్రజలు కూడా అన్నట్లేదు. ఇప్పుడు ఎవరిని ఎలెక్ట్ చేసుకుని అట్లే ఏడ్చారు. ఇట్స్ ఆల్ ప్యూర్లీ బిజినెస్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నాకు తెలిసినంత వరకు అయితే అన్ని ఫ్యాక్ట్సే మాట్లాడాను. ఏదన్నా రాంగ్ అనిపిస్తే కింద కమెంట్లో రాయండి. నెక్స్ట్ టైం సర్దిద్దుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్.